ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ల కోసం కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు పరిగెత్తుకొచ్చి బార్కెట్లను తోసేసి మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. బలవంతంగా పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను పట్టుకుని అరెస్ట్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో మజ్దూర్ సంఘం నాయకులు అంబంటి నరేష్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్సి ఎల్ చౌరస్తా నుండి కర్మాగారం ప్రధాన ద్వారం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గేటు ఎదుట బైఠాయించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పని స్థలంలోకి ద్విచక్ర వాహనాలతో పాటు సెల్ ఫోన్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో 6 షాపులకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారుజామున ఉవ్వెత్తున పొగ ఎగిసిపడడంతో స్థానికులు చూసి పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా 6 షాపులకు మంటలు అంటుకున్నాయి. దుకాణాల సముదాయం కావడంతో స్థానికులు భయాందోళన చెందారు. జమ్మికుంటలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణ నడి ఒడ్డున ఉన్న 2 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. గాంధీ చౌరస్తా సమీపంలో ఉన్న ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ మరియు పాత సిటీ కేబుల్ లైన్లో ఉన్న డిస్కౌంట్ మొబైల్ స్టోర్ షట్టర్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులకు సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. రైస్ జిన్నింగ్ మిల్లర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.